యాక్షన్లోకి ఇజ్రాయిల్ ఐరన్ డోమ్స్. ఇరాన్ భారీ మూల్యం చెల్లించక తప్పదని నెతన్యాహు వార్నింగ్. ఇరాన్పై ఏ క్షణమైనా ప్రతిదాడి చేయనున్న ఇజ్రాయిల్. దాడిని ఎదుర్కొనేందుకు సిద్ధమన్న ఇరాన్. ఇరాన్తో ఘర్షణకు దిగొద్దు. ప్రతీకార దాడులు చేస్తే ప్రతిఘటన తీవ్రంగా ఉంటుంది. ఇజ్రాయిల్కి ఇరాన్ అధ్యక్షుడు మసూద్ హెచ్చరిక. ఇజ్రాయిల్లో ఉన్న భారతీయులకు ఎంబసీ హెచ్చరికలు. టెల్ అవీవ్లో జాగ్రత్తగా ఉండాలని సూచన. భారతీయులకు విదేశాంగ శాఖ ట్రావెల్ అడ్వైజరీ. ఇరాన్ వెళ్లొద్దని భారత పౌరులకు విదేశాంగ శాఖ సూచన. అత్యవసరం కాని ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని హితవు. ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులతో ఇస్లామిక్ దేశాల్లో ప్రజల సంబరాలు. ఇరాన్ పార్లమెంట్లో ఎంపీల హర్షాతిరేకాలు. హెజ్బుల్లా చీఫ్ నస్రల్లాను గుర్తు చేసుకుంటూ నినాదాలు. పార్టీ అనుబంధ సంఘాల నేతలతో వైఎస్ జగన్ భేటీ. రానున్న రోజుల్లో పార్టీ నిర్వహించాల్సిన కార్యక్రమాలపై చర్చ. పురంధేశ్వరి వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధం, కోర్టు ధిక్కారం. ఆమెపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన సీఎం బురద జల్లే విధంగా మాట్లాడడమా? దేవుణ్ణి అడ్డు పెట్టుకుని ఇలాంటి పనులు చేయొద్దని వైఎస్ అవినాష్ రెడ్డి హితవు. నూతన మద్యం పాలసీకి వ్యతిరేకంగా ఏపీలో మహిళా సంఘాల ఆందోళన. చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలంటూ నెల్లూరులో గాంధీ విగ్రహానికి వినతి పత్రం. విశాఖలో స్టీల్ ప్లాంట్ కార్మికుల ఉద్యమం ఉధృతం. కూర్మన్నపాలెం హైవేపై బైఠాయించిన కాంట్రాక్ట్ ఎంప్లాయీస్. ప్రజలకు ఏ సమస్య వచ్చినా అండగా నిలుస్తా. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందన్న ఎంపీ మిథున్ రెడ్డి. కొండా సురేఖపై పోస్టులతో బీఆర్ఎస్ కు సంబంధం లేదు. దొంగ ఏడుపులు పెడబొబ్బలు దేనికంటూ సురేఖపై కేటీఆర్ కామెంట్స్. మహిళలకు కేటీఆర్ మత్తు పదార్థాలు అలవాటు చేస్తున్నాడు. చాలా మంది విడాకులకు ఆయనే కారణమంటూ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు. మహిళల్ని వ్యాపారంలో ముందంజలో నిలబెట్టడమే ప్రభుత్వ లక్ష్యం. జయశంకర్ జిల్లాలో మహిళా శక్తి క్యాంటీన్ గ్రూప్ కు రుణాల చెక్ అందజేసిన మంత్రి శ్రీధర్ బాబు. మహాత్ముడు చూపిన బాట సదా ఆచరణీయం. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో గాంధీ జయంతిలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. మహాత్ముడు అనుసరించిన అహింసా మార్గం ప్రపంచానికి ఆదర్శం. కాకినాడలో గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకల్లో పాల్గొన్న కురసాల కన్నబాబు. యాదాద్రి జిల్లా భువనగిరిలో మహాత్ముడి విగ్రహావిష్కరణ. గాంధీ చూపిన బాటలో నడవాలని ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి పిలుపు. మరో వివాదంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. అందరి ముందే కార్యకర్తతో షూ విప్పించుకున్న కర్ణాటక సీఎం చేతిలో త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని సిద్ధరామయ్య షూ విప్పిన వ్యక్తి. అమెరికాలో విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన. యుఎస్ సెక్రటరీ బ్లింకెన్తో భేటీ. ఇరు దేశాల సంబంధాలపై చర్చ. రాజస్థాన్ గోగుండాలో చిరుత టెన్షన్. పట్టుకునేందుకు స్పెషల్ ఆపరేషన్ చేపట్టిన అటవీ సిబ్బంది. గుజరాత్లో కొత్తగా 100 108 అంబులెన్స్లు. గాంధీనగర్లో ప్రారంభించిన మంత్రి రిషికేశ్ పటేల్. బీహార్ ఛతర్పూర్ని ముంచెత్తిన వరద. నడుములోతు నీటిలో ప్రమాదకరంగా గ్రామస్తుల ప్రయాణాలు. మణిపూర్ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు. నునే ప్రాంతంలో విరిగిపడ్డ కొండ చర్యలు. రాకపోకలకు అంతరాయం. దోపిడీ దొంగలను ధైర్యంగా ఎదుర్కొన్న మహిళ. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఇంట్లోకి రాకుండా అడ్డుకున్న డేరింగ్ లేడీ. పంజాబ్ అమృత్సర్లో ఘటన. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో. బీహార్ ధనాపూర్లో ఎన్కౌంటర్. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ని పట్టుకున్న పోలీసులు. ఎయిర్ గన్, భారీగా బుల్లెట్స్ స్వాధీనం. అయోధ్యలో అక్రమ కట్టడాలపై కొరడా. బుల్డౌజర్లతో కూల్చేస్తున్న అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ. మహాత్ముడి స్ఫూర్తిగా స్వచ్ఛ భారత్ ని ముందుకు తీసుకెళ్దాం. స్వచ్ఛ భారత్ కు 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పూరీ బీచ్ లో ప్రత్యేక సైకత శిల్పం.